బెదిరింపు కాల్స్ కి సంబంధించి అన్ని ఆధారాలు డీఎస్పీకి ఇచ్చినట్లు తెలిపారు టీడీపీ నేత సుధాకర్ నాయుడు. హత్య చేస్తామంటూ బెదిరించింది తనకు దగ్గరి వ్యక్తులే అన్నారాయన. అధిష్టానం సూచనలతో కాంట్రవర్సీ కామెంట్స్ చేయదలుచుకోలేదన్నారు. ఇందులో వైసీపీ పాత్ర కూడా ఉందని, దానికి సంబంధించి ఒక ఆడియో కూడా తన వద్ద ఉందని చెబుతున్నారు టీడీపీ నేత సుధాకర్ నాయుడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా అధిష్టానం మేరకు నేను కాంట్రవర్సీగా ఏది మాట్లాడదలుచుకోలేదు. అది తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. తేలిన తర్వాత పోలీసు వారే మీకు తెలియజేస్తారు. 2 days తర్వాత నేను మాట్లాడతాను. ఇందాక ఈవినింగ్ కానీ మా బామర్ది చరణ్ అనే వ్యక్తితో ఒక ఇంటర్వ్యూ తీసుకొని వైసీపీ వాళ్ళు కానీ దీంట్లోకి తల దూర్చి మరి నా మీద హత్యా ప్రయత్నం కుట్ర చేసేవాళ్ళు చందు కానీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేశారనేది నా దగ్గరకు ఒక ఆడియో దొరికింది. ఇది మా బామర్దితో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చందు అన్న నాకు సాయం చేయని, ఇది చాలా కుట్రలు జరుగుతున్నాయి, దర్యాప్తులు అన్నీ బయటపడతాయి.